మీకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను రాజా. దేవా, ఇంతవరకు నీ పాటలు పాడి ప్రభు నీ నామాన్ని మహింపరచున్నాం, కనపరచున్నాం, దేవా స్తుతించి ఉన్నాం ప్రభా. ఆరాధనలో కూడా ప్రభా మీరు మా మధ్య ఉన్నందుకే ప్రభు మా హృదయమంతో నిన్ను ఆరాధించడం, మా ఆత్మతో సత్యం నిన్ను ఆరాధించని చెప్తుండగా ప్రభా మేము ఆ విధంగా చేస్తూనే ఉంటున్నాం ప్రభు. ఇంకును ఆత్మతో పరిశుద్ధ అగ్నితో ప్రభు మేమందరము నిన్ను ఆరాధించే వారుగా ఉంచమని, అటువంటి గొప్ప ధన్యత మాకందరికి అనుగ్రహించమని దయచేయమని, దేవా నీ వాక్కుతో మాతో మాట్లాడమని, వెనకాల చెవులు గ్రహించి మనసు ప్రత్యేక పెట్టకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున పేట ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. హల్లెలూయా. మొదటిగా దేవాదేవునికి వందనాలు చెల్లించుకొంచు ఉన్నాను. ఇట్టి రీతిగా దేవుని కృపలో మనం అందరము దేవుని యొక్క సన్నిధానాలు అందరూ కూడుకుంటూ దేవుడు కృప చూపించి ఉన్నాడు. అందరి బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకొంచు. కూడి వచ్చినటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొంచు ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవులు, దేవుని బిడ్డలు నార్మల్ గా ఉన్నటువంటి ప్రజలు, మానవులు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నారు అనంటే గనక మా స్థితిగతులు మారాలి, మా స్థాయి మారాలి, మేమంతా కూడా మంచిగా సెటిల్ అవ్వాలి కదండి, దీవించబడాలి, ఆశ్రయించబడాలి అని ఈ విధంగా అనేకలు లేదంటే కనుక అందరిని కూడా కోరుకుంటూ ఈ లోకంలో జీవిస్తూనే ఉంటూ ఉంటారు కదండి. అయితే ఇక దీవెన లేదంటే కనుక ఆశీర్వాదము అది ఎవరిస్తారు, మనల్ని ఎవరు ఆ విధంగా దీవిస్తారు, ఎవరు మనల్ని ఆశీర్వదిస్తారు అంటే గనక ఏ నరుడో ఏ మానవు వలనో అది కానిది. అది కేవలము దేవుని వల్ల మాత్రమే అది సాధ్యపడుతూ ఉంటది. కేవలం దేవుడే ప్రతి ఒక్కరిని కూడా దీవించగలడు, ఆశీర్వదించగలడు. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే గనక అనేక మంది కనబడుతూ ఉన్నారు, అనేక మంది కనబడుతూనే ఉంటున్నారు కదండి. మనకి గొర్రెల కాపర్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఉన్నటువంటి మనుషులు ఏ విధంగా వారి జీవితాలు ఆ విధంగా దేవుల్లో ఆశించబడి ఉన్నాయో మనకందరికీ కూడా తెలుసును. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే గనక మనమందరం కూడా దీవించబడాలి, ఆశించబడాలి, మన కుటుంబం కూడా ఆశ్రయించబడిన కుటుంబంగా ఉండాలి, అవ్వాలి అనేటువంటి ఆలోచన, ఆశ ప్రతి ఒక్కరు కలిగి ఉండడం అనేది మంచిదే. అది ఏ ఒక్కరు కూడా కలిగి ఉండకూడదు అని చెప్పడం లేదు. అయితే దేవుడు ఏ విధముగా ఏ ఒక్కరినైనా సరే ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, దీవిస్తాడో అది మనకు తెలియదు. అది దేవుని చిత్తము, అది దేవుని యొక్క ఇష్టము. అది హల్లెలూయా. దేవుడు ఒక్కొక్కరిని ఏ విధంగా ఉంచాలో, ఒక్కొక్కరిని ఏ విధంగా దీవించి స్థితిగతులను మార్చాలనుకుంటున్నాడు అనేది దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. అంతేగాని ప్రభువా ఇదో ఒకరిని చూసి ప్రభువా నిన్ను అంత వాన్ అయిపోవాలి, నాకు ఇచ్చేసేయండి ప్రభువా అనేది మనం ఇలాగ కోరుకోవడం, ఆశించడం, దేవుని అడగడం అనేది సరైన పద్ధతి కానే కాదది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి ఎడల ప్రత్యేకమైన ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి నిన్నైనా నన్నైనా దేవుడు ఏ విధంగా దీవించాలనుకుంటున్నాడో ఆ విధంగా దేవుడు దీవిస్తాడు. నీవైనా నేనైనా కోరుకునేది, ఆశించేది దేవుడు ఇవ్వాలని ఇక్కడ కూడా రూల్ లేదు. ఆయన నచ్చితే గనక, నువ్వు ఆశించేది, నువ్వు కోరుకునేది ఆయనకి నచ్చితే గనక, నచ్చడం అంటే ఆయనకి ఇష్టమైన ఎడలా, ఆయనకి ఇష్టమైన ఎడ అంటే గనక చూసినట్లయితే తాను ఏ విధంగా ఎటువంటి ఆలోచనలు, ఆశలు కలిగి ఉంటున్నాడు దేవుడు, మనమును అటువంటి విధముగానే ఆశలు, ఆలోచనలు కలిగి, అటువంటి ఇష్టాలు కలిగి మన దేవుణ్ణి అడుగుతున్నట్లయితే కష్టంగా దేవుడు మనకి ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు కోరుకుంది, ఆశించినది, అడిగిన దేవుడు కష్టంగా అప్పుడు నీకు ఇస్తాడు. సమాజంలో, లోకంలో క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఈ వచనముని యొక్క మాటను పట్టుకొని దేవుణ్ణి ఏ విధంగా వేటిని అడుగుతూ ఉన్నారంటే, దేవుడు కోరుకునే, దేవుడు ఆశించేది, దేవుడు తలంచేది కూడా కాకుండా అడిగే వారముగా సిద్ధపడుతూ ఉన్నాము. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుడు మనకి ఏది ఇచ్చినా మేలు, లేదంటే మంచిదే, ఘనమైనదే, శ్రేష్టమైనదే, ఉన్నతమైనదే మనకి ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి కదండి. హల్లెలూయా. మనం ఒకటి ఆశిస్తున్నాం, ఒకటి కోరుకుంటున్నాం అంటే దానికంటే మంచిగా, లేదంటే ఉన్నతమైనది, అంటే ఘనమైనది, గొప్పది మనకి చేయాలని, ఇవ్వాలని ఇప్పుడు కూడా ఆశపడుతూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఆశలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఆశలు బట్టి మనం ఒకసారి పోల్చుకున్నట్లయితే గనక, మనమేమో ఏదో భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి మన ఆలోచనలు, ఆశలు ఈ లోకంలో ఏదైనా జీవించాలో వాటి పట్లనే మనం ఆలోచనలు, ఆశలు, కోరికలు కలిగి వాటిని మన దేవుని అడిగే విధముగా ఉంటూ ఉంటాయి. అయితే దేవుని యొక్క ఆలోచన చూసినది కనుక ఎంతో గొప్పవిగా, ఎంతో తేనివిగా తన ఆలోచనలు, ఆశలు, తలంపులు, ఉద్దేశాలు కలిగే ఉంటూ ఉండాలి. కాబట్టి ప్రత్యేకంగానే ఉంటూ ఉంటాయి. ఆయన కార్యములు మనకు చేయాలనుకుంటే ఆయన ఎంతో ఉన్నతమైనవిగా, ప్రత్యేకమైనవిగా, గొప్పవిగా, ఘనమైనవిగా, ఆశ్చర్యకరమైనవిగానే మనకి ఇస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇన్ని విషయాలు అని చెప్తున్నారు కదండి, ఏంటండి ఈ రోజు మనం ధ్యానించేటువంటి విషయంలో మాటలు ఏమిటి అని అనుకోవచ్చు. అయితే గమనించాల్సిన విషయం, చెప్పిన విషయం ఏంటంటే గనక దేవుని చేత మనమందరం కూడా దీవించబడుతూనే ఉంటూ ఉంటాం కదండి. మన కుటుంబీకులు, లేదా మన స్నేహితుడు, లేదా ఏ పెద్ద, అంతే కదండి, మన కుటుంబీకులు ఎవరు పెద్ద ఉన్నారు అనుకోవచ్చు, అంటే ఏదో ఒక స్థాయిలో, మన స్థితిలో ఉన్నారు కదండి. వారు మన జీవితాల్లో, లేదా మన కుటుంబాన్ని ఆస్వాదిస్తారేమో, దీవిస్తారేమో అని ఎప్పుడు కూడా మనము అనుకోనకూడదు కదండి. దేవుడు తలుచుకుంటేనే, దేవుడు పర్మిషన్ ఇస్తేనే నీవైనా నేనైనా ఆశ్రయించబడ్డానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. నీకంటూ ఒకరు ఏదో కొంచెం ఉన్నారు కదా అని ఏదో మంచిగా ఆలోచన కలిగి ఉంటున్నావు, ఓకే, చాలా ధైర్యంగా ఉంటున్నావు అనుకోవచ్చు. వారి మనస్సు ఎంతకాలము, లేదంటే వారి యొక్క ఆలోచన నీ ఎడల ఎంతకాలము సేమ్ అలాగునని అదే విధంగానే ఉండగలుగుతూ ఉంటది అంటే గనక, ఎక్కువ కాలం ఆ విధంగానే ఉండాలంటే దేవుడి వారి హృదయాన్ని, వారి యొక్క ఆలోచన విధానం, మన మనస్సును మార్చకుండగా ఉండినట్లయితే ఆ విధంగానే మనకు దేవుడు ఆ వ్యక్తిని, లేదా ఆ మనుషుని మనకు తోడుగా ఉంచి మనకి అన్ని విధములుగా ఆశీర్వదించబడడానికి అవకాశాలు మనం కల్పిస్తూనే ఉంటూ ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని చేత ఆశించబడాలి అని అంటే గనక మరి ఏమి చేయాలి అనే విషయాల్ని కొన్నింటిని మనము ఈ దినం మనం ధ్యానిద్దాం. దేవుని చేత మనం అందరం కూడా ఆశించబడాలి అంటే గనక ఏం చేయాలి అంటే గనక, ఆశీర్వాదము అనేటువంటి పదముకు ఇంగ్లీష్ లో మనం ఏ విధంగా పిలుస్తాం? బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్ లేదా బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్ అంటే కనుక సింగులర్, అంటే ఒక ఆశీర్వాదం అంటే ఒకటే. అది బ్లెస్సింగ్స్ అంటే కనుక అనేకము లేదా అనేకములు అని, అంటే దానికి అర్థం అంటే కనుక అనేకమైన ఆశీర్వాదములు అంటే బ్లెస్సింగ్స్. ఓకేనండి. మెనీ బ్లెస్సింగ్స్, మోర్ బ్లెస్సింగ్స్ అంటే అనేకమైన ఆశీర్వాదములు. ఓకేనండి. చాలా ఆశీర్వాదములు, ఎన్నో ఆశీర్వాదములు. ఓకేనండి. బ్లెస్సింగ్స్ అంటే గనక, బ్లెస్సింగ్ అంటే గనక ఒక ఆశీర్వాదం, ఒక దీవెన, ఒక ఆశీర్వాదము అని ఈ విధంగా మనం చెప్పుకొనవచ్చును కూడా. హల్లెలూయా. అయితే చూసినట్లయితే బ్లెస్సింగ్ అనేటువంటి పదం చూస్తే గనక దానికి అర్థం తెలుసుకుందాం, చూద్దాం. ఆ విధంగా ఆశించబడాలంటే కనుక ఏం చేయాలో తెలుసుకుని ఆ ఆశీర్వాదకరమైన జీవితాలు మనందరూ కూడా చేసుకుందాం. హల్లెలూయా. బ్లెస్సింగ్ అనేటువంటి పదములో మొదటి అక్షరం బి, అంటే ఇంగ్లీష్ లో కదా అని చెప్పేది ఆ బ్లెస్సింగ్ అనేది. తెలుగులో అనుకో మరి అక్కడ ఏముంటాయంటే కనుక ఒత్తులు, దీర్ఘాలు అనేది ఉండి మనకు అది తెలుగులో ఒక్కొక్క అక్షరం తీసుకోవడం కొంచెం కష్టం అవుతుంది కదండి. బ్లెస్సింగ్ ఇంగ్లీష్ లో చూసుకుంటే కనుక అదేని బితో స్టార్ట్ అవుతుంటది మనకి. బి అనేటువంటి పదం చూసినట్లయితే కనుక మనం ఏ విధంగా దానిని ఇంగ్లీష్ లో ఫుల్ ఫామ్ గా బి అంటే తీసుకోవచ్చు, చెప్పవచ్చు అంటే బ్రైట్నెస్. బ్రైట్నెస్ అంటే ఆ పదముకు అర్థం ఏమిటంటారు? ప్రకాశవంతమైన, అంతేనంటారా? అంటే మెరవడము, అంతేనంటారా? ఈ ప్రకాశవంతమైన మెరవడం అనేది చూసుకుంటే కనుక వెంటనే ఫేస్ కాస్ట్ కూడా కదండి, లేదా సోపు వాడుకుంటాం కదా. ఈ మధ్యకాలంలో కొంచెం యాడ్లు చూస్తూ ఉండవచ్చు కదండి.
సంటాన్ అని ఇలా డిఫరెంట్ గా చూపిస్తున్నారు. యాడ్స్ కూడా బోల్డ్ చెప్తున్నారు కూడా, సెలబ్రిటీస్ అని వచ్చేస్తూనే చెప్తూనే ఉన్నారు కూడా. లోకపరంగా లేదంటే కనుక శరీరానుసారమైనటువంటి విధముగా ఆలోచనలు ఏమి కూడా పెట్టుకొనకుండగా ఆత్మీయమైన ఆలోచనలు కలిగే ఇక నా మాటలు ఆ విధంగానే తీసుకోవాల్సిందిగా నా యొక్క మనవి. దేవుని మందిరం కలుస్తున్నాం, దేవుని యొక్క సంత గడుపుతున్నాం, దేవుని మాటలు వింటున్నాం, ఆలోచిస్తున్నాం అంటే మనం తీసుకోవాల్సిన మాటలు ఏ విధంగా తీసుకోవాలంటే కనుక ఆత్మీయంగానే తీసుకోవాలి. ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామంటే కనుక మన ఆత్మీయ ఎదుగుదల కొరకై, అంతేనంటారా? మన ఆత్మీయత అభివృద్ధి చెందుడు కొరకే, మన ఆత్మీయత లేదా మన విశ్వాసత పెంపొందించడం కొరకై మనం దేవుని మందిరానికి, దేవుని వద్దకు మనం అందరూ కూడా వస్తూ ఉంటున్నాము. సో కాబట్టి దేవుని మందిరంలో సేవకులు వచ్చేటువంటి మాటలు మనము శారీరకంగా ఏ ఒక్కరు కూడా తీసుకొనకూడదని నాకు మనవి. అంటే నేనే కాదు కానీ ఏ ఒక్క సేవకుడు చెబుతున్నాను, దేవుని మాటలు చెబుతున్నారంటే ఆ మాటలు అన్నిటినీ కూడా ఆత్మీయంగానే ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిందిగా నాకు మనవి. అయితే తీసుకున్నట్లయితే చూసినట్లయితే బి అంటే గనక బ్రైట్నెస్, దానికి తెలుగులో అర్థం ఏమిటంటే గనక ప్రకాశం, లేదంటే మెరవడము, ఇలాగా కదండి. హల్లెలూయా హల్లెలూయా. ఏక పదమునకు ఇంకొను మనకి బైబిల్ గ్రంథముల ఆధారం తీసుకొని లేదంటే కనుక చూసినట్లయితే గనక దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం కొంచెం పెట్టు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి అమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. హల్లెలూయా హల్లెలూయా. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్లే నిరంతరమును ప్రకాశించెదరు. హల్లెలూయా. బ్రైట్నెస్ దానికి అర్థం ఏంటంటే కానీ మనకి ప్రకాశించుట. హల్లెలూయా. దేవుని కొరకై ఎప్పుడు కూడా ప్రకాశించే వారుగా ఉండాలి. దేవుని కొరకు ఎప్పుడు కూడా ప్రకాశించే వారుగా ఉండాలి. బ్లెస్సింగ్ లో బేటువంటి పదమునకు ఏ విధంగా దేవుని మాట తీసుకోవాలి అంటే కనుక దేవుని కొరకే ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరూ కూడా ప్రకాశించే వారుగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఏ విధంగా ప్రకాశించే వారుగా ఉంటామో లేదా ఉంటారు అని అంటే దేవుని పనిని చేసిన వారైతేనే, దేవుని పనిని చేసినట్లయితేనే. ఆయన పని మనం ఎందుకు వేయాలండి అని ఇప్పుడు కూడా మనము అనుకోనకూడదు. దీన్ని మీకు ఉదాహరణ చెప్పవచ్చును, ఉదాహరణగా కనబడుతూ ఉంటున్నారు కూడా మనకి అనేక మంది బైబిల్ గ్రంథం తీసుకొని వచ్చును కూడా. మనకి దేవుడు తన కాలములు, తన పరిచయ కాలము చూసినట్లయితే గనక సమరయ స్త్రీ ఉన్నారు కదండి, మనకి సమరయ స్త్రీ ఉన్నారు. అయితే దేవుడు ఆ సమరయ స్త్రీని పట్టుకొనగా తన ద్వారాగా ఆ ఊరంతటిని నేను రక్షించవచ్చు అనేటువంటి ఆలోచన చేత దేవుడు అక్కడ ఆ సమయమున ఆ బావి యొద్దకు సమరయ స్త్రీ వస్తుంది కాబట్టి నేను ఆమెను పట్టుకుంటాను, ఆమెతో నేను మాట్లాడు, ఆమెను రక్షించినట్లయితే గనక ఆమె అనేక మందిని రక్షించగలదు, ఆమె అనేక మంది నా యొద్దకు తోడుకుని రాగలదు, తీసుకొని రాగలదు అనేటువంటి ఆలోచన చేత, అటువంటి గొప్ప ఆలోచన చేత నేను దేవుడు ఆ పనిని జరిగించి ఉన్నాడు. ఆ సమరయ స్త్రీని దేవుడు రక్షించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఎప్పుడైతే కనుక ఆ సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడగా, తను తెలుసుకుని ఉండగా, తను రక్షించబడగా, తను తెలుసుకుంది ఎవరే యేసుతో ఎవరు అని తెలుసుకుని ఉన్నది. ఆ విషయాన్ని ఆ మాటలను ఊరంతా కూడా వెళ్ళి చాటింది. ఆ ఊరంతటితో కూడా వెళ్ళి ఆ సమరస్తే చెప్పగా ఊరందరూ కూడా యేసయ్య వద్దకు వచ్చారు. దేవుని పని కొరకే ఎవరైతే గనక ఉంటారో, చేయగలుగుతూ ఉంటారో, నిలబడగలుగుతూ ఉంటారో వారందరిని కూడా ఎప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంటూ ఉంటారు.
హల్లెలూయా. దేవుడు అటువంటి విధముగా ప్రకాశించే వారుగా ఉంచుతారు. ఎందుకంటే వారు నా పని జరిగించు, నా పని చేసి ఉన్నారు కాబట్టి నేను వారిని ప్రకాశించే వారుగానే ఉంచుతాను, చేస్తాను అని దేవుడు గొప్పగా అటువంటి వాగ్దానం మనకి ఇస్తూనే ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చూద్దాం. రెండవ అక్షరము బ్లెస్సింగ్ అనేటువంటి పదములు రెండవ అక్షరము ఎల్. బి తర్వాత వచ్చేటువంటి అక్షరము ఎల్ కదండి, అంతేనా? ఎల్. ఎల్ అంటే కనుక దానికి ఏ విధంగా తీసుకోవచ్చు అంటే కనుక లయన్. లయన్ కాదమ్మో, లయన్. లయన్ అంటే సింహము కదండి, సింహము. దానికి అర్థం ఏంటంటారు అంటే మనం అందరూ కూడా సింహం వల్లే మనం అందరూ కూడా ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా లోకంలో జీవించాలి. అంతేనంటారా? అంతేనంటారా? మనం అందరం ఎవరు దేవునికి చెప్పండి. దేవుడు మనకి ఏమేమి ఉన్నాడు, మనం ఆయనకి ఏమవుతూ ఉంటాం చెప్పండి ఒకసారి. ఒక మాట సింపుల్ గా మీకు ఒక మాట చెప్పేస్తున్నా. ఎలాగండి? ఆయన మనకు తండ్రి ఉన్నాడు. ఆయన సమస్త మానవాళికి లేదా సమస్తములకు సృష్టికి అంతటిని కూడా ఆయనే రాజుగా ఉన్నాడు. ఆయనే దేవుడుగా, ఆయన ప్రభువుగా ఉన్నాడు కదండి. ఆయన రాజుగా ఉన్నాడంటే మనం అందరం ఏమవుతాం చెప్పండి ఒకసారి. అంతేనా? ఒక ప్రాంతమునకులతో దేశమునకు రాజుగా ఒక ఉన్నారంటే కనుక వారు ఏ విధంగా ఉంటారు? దేనైనా వారు శాసించగలుగుతూ ఉంటారు కదండి. వారి మాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వినాల్సినదే కదండి. వారిని ఏ విధంగా సరే శిక్షించాల్సిన సమయం వస్తే గనక వారిని శిక్షిస్తారు, శిక్షించవచ్చును కూడా. అటువంటి అధికారం కూడా వాళ్ళకి ఉంటది కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక ఆ దేశములకు ఆ రాజు ఏమేమి ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు అంటే ఒక సింహముగా. అంతేనంటారా? ఇప్పుడు ఒక మంద ఉంది, గొర్రెల మంద ఉంది. ఆ గొర్రెల మందకి కాపరి ఏమవుతూ ఉంటాడండి? నాయకుడుగా ఉన్నాడు. ఆ నాయకుడి గొప్ప గొప్ప శక్తులు, గొప్ప అధికారం ఉంటది కాబట్టి ఆ నాయకుడిని గనక ఒకవేళ గనక మనం ఏదైనా చేస్తే గనక మంద చేరిపోద్ది. అంతేనంటారా? అంతేనంటారా? మీకు అర్థమవుతున్నా మాటలు? అర్థమవుతున్నాయా? మంద ఉందండి, మంద ఉంది. మంద ఒక 50 మంద గొర్రెల మంద ఉందంటే కనుక సరే ఏదో రకంగా ఏ కుక్కలో, నక్కలో, లేదంటే పుల్లో, ఎలుగుమంది ఏ ఉన్నాయనుకోండి, మధ్య మధ్యలో వారి ప్రయాణం వెళ్తున్నాగా మధ్య మధ్యలో ఏదైనా ఒకటిని పట్టుకొని తినేస్తూ ఉండవచ్చు, తినేస్తూ ఉంటాయనుకోవచ్చు. అదే గనక మందనే గనక లేపేస్తే ఎలా ఉంటది కదా అని ఆలోచన కలిగి ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతాయి? మొత్తానికి చెదిరిపోతాయి కాబట్టి పారిపోతాయి కదండి. మా కాపరి ఉన్నాడు అనుకోండి, మంచిగా వాడిని చూసుకుంటూ కాపాడుతూ ఉంటాడు కదండి. అంటే ఆ కాపరిని బట్టి భయపడే మొత్తము ఆ మంద మీద పడకుండగా ఈ జంతువులు, క్రూర జంతువులు అనుకోవచ్చు, ఆ మంద మీద మొత్తం అంతగా మంద మీద పడకుండగా ఆ కాపరి ఏం చేస్తున్నాడండి? రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. అంటే అక్కడ ఆ మందకి ఆ కాపరైన మన వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే కనుక ఒక సింహములా మనం తీసుకోవచ్చును కూడా. హల్లెలూయా. మరి దావీదు భక్తుడు కనబడుతున్నా, మరి దావీదు భక్తుడు కనబడి ఉన్నాడు కదండి మనకి. తన మంద మీదకి ఏ జంతువులు రాగా ఆ జంతువుల పేరు చెప్పండి ఒకసారి. సింహము, అలాగే ఎలుగుబంటి. మరి ఆ కాపరైనటువంటి దావీదు ఆ మందను వదిలేశాడా, విడిచిపెట్టేశాడా? ఏం చేశాడండి? ఆ క్రూరమైన మృగములతో దావీదు భక్తుడు పోనీ ఒక 30 years 40 years అయిన కాపుర అంటే అంత పెద్దవాడంటే కాదు కదండి. చిన్న పిల్లవాడుగానే ఉన్నాడు కదా దావీదు భక్తుడు, ఆ చిన్న పిల్లవాడు. అటువంటి ఆ దావీదు భక్తుడు, చిన్న పిల్లవాడు దావీదు భక్తుడే సింహమును అలాగనే ఎలుగుబంటిని కూడా ఏం చేశాడండి? చంపేశాడు. అంటే తన మందని వాటి నుంచి కాపాడాడు. అంటే తన మంద మీద పడితే గనక చచ్చిపోతాయి, చెదిరిపోయి, పారిపోతాయి, దారి తప్పిపోతాయి కదండి. హల్లెలూయా. అయితే చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడును తరుముకుండనే
దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. హల్లెలూయా. మనమందరం కూడా నీతిమంతులుగా దేవుడు అవ్వమని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీతిమంతులుగా మనం ఆ విధంగా ఉన్నట్లయితే, అవుతున్నట్లయితే ఏ విధంగా ఉంటారంటే, ఏ విధంగా బతకగలుగుతూ ఉంటారంటే, ఏ విధంగా నిలబడగలుగుతూ ఉంటారంటే, సింహము వలె వారందరూ కూడా నిలబడగలుగుతూ ఉంటారు, నాగసాగలుగుతూ ఉంటారు. అడవికి రాజు ఎవరండి? సింహమేనండి. హల్లెలూయా. ప్రతీది కూడా ఆ సింహమునకు అనగా ఆ నాయకుని చూసిన తర్వాత ఆ గాండ్రింపుకి కూడా ఏమవుతుంటుందండి? పారిపోతూ ఉంటాయి. ఆ జీవి, అడవిలో నివసించేటువంటి జీవులు చూసినట్లయితే కనుక, అనగా చాలా ఎక్కువగా బాగా దారుణంగా భయంకరమైనటువంటి ఆ గాండ్రింపు ఉంటది కాబట్టి అవి ఆ గాండ్రింపుకే భయపడుతూ ఉంటాయి. అలాంటిది ఒక్కసారి కనుక ఎదురైనట్లయితే కనుక ఎలాగుంటుంది వారి పరిస్థితి? మనం ఇంకా అయిపోయామనే విధముగా భావిస్తూ ఉంటాయి కదండి. హల్లెలూయా. అయితే ఆ విధంగా మీరందరూ కూడా ఒక నీతిమంతుల వలె ఆ విధంగా అవ్వండి, ఆ విధంగా జీవించండి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతులైతే గనక ఎటువంటి విధంగానైనా సరే సమస్యలకు, శోధనలకు, నీ యొక్క ఇరుకులోంచి నీకు ఇబ్బందులకు అనుకోవచ్చు, వాటికి భయపడకుండా ధైర్యముగా నిలబడగలిగే వారుగా ఉంటారు అని చెబుతూ ఉన్నారు దేవుడు. హల్లెలూయా. సో దట్ ఈ యొక్క సమస్యలను బట్టి మీ ఇప్పుడు కూడా భయపడకుండా ఉండాలంటే మనమందరం కూడా సింహము వలె, ఒక లయన్ వలె, సింహము వలె మనందరూ కూడా నీతిమంతులుగా అవ్వాలి, జీవించాలి. ఆ విధంగా నీతిమంతులుగా జీవిస్తున్నట్లయితే, నీతిమంతులుగా మనమందరూ కూడా ఆ విధంగా బ్రతకగలుగుతుంటున్నట్లయితే, దేవుని ఎత్తగలుగుతున్నట్లయితే ఖచ్చితంగా నీ యొక్క సమస్యలు ఏ సమయంలో ఏ సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తున్నా సరే నువ్వు వేటిని కూడా భయపడకుండా, వేటికి కూడా జడియకుండా ధైర్యముగా ఆయనలోనే నివసించగలవు, నిలబడగలవు, ముందుకు సాగలిగే వారుగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా మనమందరం కూడా సింహము వలె ధైర్యముగా నిలబడాలి, ఉండాలి. మూడవదిగా అక్షరం ఏంటండి? ఈ కదా, ఈ. హల్లెలూయా. ఈ అటువంటి పదమును ఏ విధంగా తీసుకోవచ్చు అంటే కనుక ఐస్. అసలు ఎండాకాలం కదా, ఐస్ అంటే ఐస్ కాదు, కళ్ళు. ఏంటంటే ఇది మన కన్నులు. మన కళ్ళు అంటే దాని అర్థం కూడా మారిపోద్దేమో. కన్నులు, ఐస్. హల్లెలూయా. అయితే మూడవదిగా చూసినట్లయితే 119వ కీర్తన 18వ చరణం. 119వ కీర్తన 18వ చరణం. హల్లెలూయా. మూడవదిగా చూసినట్లయితే మన కన్నులంట ఏ విధంగా ఉండాలో చెబుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం అందరూ కూడా చూడాలి, పొందుకోవాలంటే కనుక మన కన్నులు ఏ విధంగా ఉండాలంటే దేవుని కొరకు ఆశ్చర్యకరమైన సంగతులను చూసే కన్నులుగా కలిగి ఉండాలి. దేవుని కొరకు ఆశ్చర్యకరమైన సంగతులను చూసే కన్నులు మనం అందరం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి విధముగా ప్రతి ఒక్కరికి తన కార్యములను చేసేవాడుగా ఉన్నాడంటే ఆశ్చర్యకరుడే ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఆశ్చర్యమైన కార్యములను ప్రతి ఒక్కరి ఎడల ఆయన చేయదలుచుకునే ఉంటున్నాడు, చేయగలుగుతూనే ఉంటున్నాడు, చేస్తూనే ఉంటున్నాడు కూడాను. హల్లెలూయా. ఇందాక మన సాక్షులు కూడా చెప్పి ఉన్నారు, బ్రదర్ కాలేబ్ గారు చెప్పున్నారు కదండి. ఒక పెద్దవారు సైకిల్ తొక్కుంటూ వస్తాను కానీ చీకట్లో కనపడలేదు అనుకుంటా, ఇలా జరగబోయింది అని చెప్పి ఉన్నారు. ఆశ్చర్యకరంగా దేవుడు ఆ విధంగా తప్పించాడు. అలాగ నన్ను ఇలాగ ప్రమాద బారిన పడకుండా, నేనని ప్రమాద బారిన పడకుండా అండి, కొంచెం ఇరుకుల్లో పడకుండా ఆ విధంగా దేవుడు నన్ను తప్పించాడు, తోడుగుండి కాపాడాడు అని దేవుడు ఆ విధంగా సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఎందుకంటే కనుక మన దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చేయగలుగుతూ ఉంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే అటువంటి విధముగా అతి కార్యములను చేయగలడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన కాకుండా చాలా కష్టం. మీకు దీనికైతే ఉదాహరణగా ఇంకొను 1-2 విషయాలు తెలియసి నాకు ముందుకు వెళ్తూ ఉంటాను. ఉదాహరణగా దేవుడు చేసినటువంటి కారణం చెప్తాను, ఏదో కల్పిత కథలేం కాదు. ఓకేనండి. హల్లెలూయా. మా యొక్క మేనత్త ఒకరు ఉన్నారు, మీకు తెలిసిన విషయమే. మా సంఘస్థులారు ఎప్పుడు సరోజనమ్మ అని పిలుస్తూ ఉంటారు కదా, సరోజనత్త. మా అత్తగారు మా మామయ్య గారు కూడా వివాహం తర్వాత కొంతకాలానికి ఏమైందంటే విడిపోయి ఉన్నారు. విడిపోయి అంటే కనుక దూరంగా మా మామయ్య తన ఊర్లో ఉంటూ, ఇక్కడ మా మేనత్ గారేమో వాళ్ళ అక్క దగ్గరకు వచ్చి దౌలస్లోనే ఉండిపోయింది. ఇక్కడ ఉండిపోయింది. ఎంత కాలము వరకు వారు కలిసి ఉండకుండా, భర్త దగ్గర వెళ్ళిపోకుండా ఎంతకాలం అయిపోయిందంటే కనుక 24 సంవత్సరాలు. 24 సంవత్సరాలు అయిపోయింది. అంటే దూరంగా ఉండడం, కలిసి ఉండకుండా, ఒకే ఇంట్లో ఉండకుండా, భర్త ఉండకుండా, భార్య మా అత్త చూసుకుంటే కనుక 24 సంవత్సరాలు కదండి. సంఘం అంతా మనమంతా కూడా ఈ యొక్క ఎన్ని రోజులు ప్రార్థన అండి ఇది అంటే గుర్తున్నదే అడుగుతున్నాను నేను. 11 రోజుల ప్రార్థనలు. అది ప్రారంభ దినాలలో, ప్రారంభ మాసంలోనే. అర్థమవుతుందండి. ప్రారంభ దినాలలో, ప్రారంభ మాసంలోనే. ఇంకొన ఆ 11 దినములు కూడా ముగియకుండగానే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కొరకే, ఆ ప్రేయర్ పాయింట్ నిమిత్తమే మనమందరం కూడా ప్రార్థన చేసి ఉన్నాం. కాబట్టనే దేవుడు ఏం చేశాడండి అక్కడ? ఆ గొప్ప కార్యం చేశాడండి. మామూలు కార్యం కాదు కదా అది. ఎంత గొప్ప కార్యం అండి. ఈ విషయమును మా కుటుంబీకులకు అనగా మా బంధువులకి ఎవరికైనా సరే చెబుతున్నట్లయితే కనుక, బయట వారికి ఎవరికైనా సరే చెప్పిన ఎడల కూడా, అవునా అండి, అవునా అమ్మా, అవునా అన్నయ్య, అవునా వదిన, అవునా బాబా అని ఏ విధంగా అంటే ఆశ్చర్యపోతూ ఉన్నారు. అంటే అటువంటి గొప్ప కార్యములను ఆయన మాత్రమే చేయగలుగుతూ ఉంటాడు. కాబట్టి ఆయన వారి పట్ల మన ప్రార్థన చేయడం ద్వారాగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసి ఉన్నాం కూడా, గర్భములు లేకుండా ఉన్నటువంటి వారిని కదండి. ఎంతమంది అండి? ఇన్స్ట్రుమెంట్స్ నలుగురు దేవుడ గర్భం తీసి ఉన్నారు కదండి. 5 ఎంతమంది అండి? హల్లెలూయా. సో ఈలాగన దేవుడు అలాగన తన కార్యములను, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములను చేస్తూ ఉన్నాడు, చేయగలుగుతూ ఉన్నాడు. మనము ఆ కార్యములను మన కన్నులారా చూడగలుగుతూ ఉంటున్నాము. అవునంటారా కాదంటారా? దేవుని కార్యాలు, దేవుని ఆశ్చర్యమైన ఘనమైన కార్యములను చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. ఆ కార్యం చూసే కన్నులుగా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సంగతులు మనం చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే 4వ అక్షరం ఏమేమి ఉన్నదండి? ఎస్ కదండి. బ్లెస్సింగ్. 4వ అక్షరము ఎస్ కదండి. ఎస్ అంటే కనుక దానికి అర్థం ఏంటంటే కనుక సక్సెస్. ఏంటండి? సక్సెస్. దానికి అర్థం ఏంటండి మన తెలుగులో? ఏంటండి? విజయము. ఏ విధంగా మనం విజయం పొందుకొనగలుగుతూ ఉంటాము? ఏ విధంగా మనము సక్సెస్ మనం చూడగలుగుతూ ఉంటాము అని అంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో ఏమని తెలియజేస్తూ ఉన్నారో చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా విజయమును చూసేవాడిగా అలాగే కనుక నువ్వు పొందే విధంగా ఉండగలుగుతూ ఉంటావు అని అంటే గనక చెప్పేటువంటి మాట ఏమిటంటే గనక, ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు.
నాలుగవ ఆ యొక్క అక్షరముకు దాని గల పదమును ఆ యొక్క అక్షరము గల అర్థం ఏమిటంటే గనక దేవుని యొక్క వాక్యము ధ్యానిస్తూ వర్ధిల్లుతూ మనం ఉండాలి. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం మనము ఎప్పుడు కూడా ధ్యానిస్తూ వర్ధిల్లుతూ ఉండాలి. వర్ధిల్లడము దానికి అర్థం ఏంటంటే కనుక విజయం పొందిన వారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. ఓటమి పాలైన వారు ఏ ఒక్కరైనా సరే వర్ధిల్లేవారుగా ఉంటారా? ఓటమి పాలైన వారు ఏ ఒక్కరైనా సరే వర్ధిల్లేవారుగా ఉంటారా? నష్టము లేదా కన్నీళ్లు అంటే బాధలు వారికి అన్నిటినీ కనబడుతూ ఉంటాయి. పిల్లలు ఎలా వచ్చే ఎస్ అంటే గనక సక్సెస్, విజయము. విజయం అంటే గనక విజయం పొందినట్లయితే గనక వారు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటారు, వర్ధిల్లే వారుగానే ఉంటూ ఉంటారు. ఓటమి పాలైతే, ఫెయిల్ అయితే, లాస్ అయితే అండి ఏమవుతుంది? నష్టము, లేదంటే గనక శ్రమలు, కన్నీళ్లు, ఇవన్నీ బాధలు, ఇవన్నీ కూడా వారు చూస్తూనే ఉంటారు. హల్లెలూయా. సక్సెస్, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు కూడా ధ్యానిస్తూ అంటే దాని ప్రకారంగా లోకములో జీవించేవారుగా జీవించేవారుగా ఉంటున్నట్లయితే వర్ధిల్లుతూనే ఉంటూ ఉంటారు అండి. ఐదవ అక్షరం మరలా ఎస్ అనేటువంటి అక్షరము ఇక్కడ మనకు కనబడుతూ ఉంటది. ఎస్ అక్కడ మళ్ళా ఎస్ అంటే కనుక దానికి అర్థం ఏంటంటే కనుక స్పిరిచువల్. ఏంటండి? స్పిరిచువల్, ఆత్మీయమైన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. వెళ్ళిపో. 14వ అధ్యాయం 11వ వచనం. హల్లెలూయా. ఇక చూసినట్లయితే మాటల అర్థము నాకు తెలియకుండానే ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉండును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. ఇక్కడ చూసినట్లయితే సారీ 14వ మొదటి వచనం అండి. మొదటి వచనం, ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. చూసినట్లయితే గనక స్పిరిచువల్ గా అనగా ఆత్మీయముగా లేకపోతే ఆత్మీయమైన అటువంటి దాని పదముకు అర్థము తెలుగులో ఆ విధంగా మనం చెప్పుకొనవచ్చును. చూసినట్లయితే ఈ యొక్క అక్షరములకు దానికి అర్థం ఏమిటి, మనకి ఏమని దేవుడు సెలవిస్తున్నాడు, చెబుతున్నాడు, తెలియస్తున్నాడు అని అంటే గనక ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించాలి. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గనక ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. దానికి అర్థం ఏంటంటారు? చూడండి, దానికి అర్థం కింద ఫుట్ నోట్ లో ఉంది కదండి. ఇక్కడ ప్రేమను వెంటాడుడి. శత్రువును వెంటాడడం కాదండి. దేన్ని ఏమంటారా అంటే మనం ప్రేమను వెంటాడాలి. ఎవరి ప్రేమను? దేవుని ప్రేమను. అంటే మన దేవుని ప్రేమ కావాలని కోరుకుంటూ ఆ ప్రేమ కొరకు మనం ఇప్పుడు కూడా పరిగెత్తూ ఉండాలి. దాని కొరకే ఆలోచన కలిగి, దాని కొరకే ఆశ కలిగి ఉండాలి. మనుషులకు ప్రేమ అంతా కూడా వ్యర్థముగా ఉన్నది కాబట్టి దేవుని ప్రేమ అది ఎంతైనా సరే పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఎంతో శ్రేష్టమైనదిగా ఉన్నది కాబట్టి ఆ ప్రేమ పట్ల అందరూ కూడా వెంటాడేవారుగా, ఆశపడేవారుగా, పరిగెత్తేవారుగానే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు మా అందరూ కూడా ప్రయాసపడాలి. నా మాటలు కాదండి, దాని కొరకు అందరూ కూడా ప్రయాసపడాలి. దేవుని యొక్క వాక్యం చెప్తున్న, దేవుని మాటలను మాట్లాడుతుంది అంతే. హల్లెలూయా. అయితే ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరములు అందరూ కూడా కలిగి ఉండాలి. ఆత్మ వరములు అనగా ఎన్నండి? ఎన్ని పిల్లలు?
ఆత్మ సంబంధమైనటువంటి విషయములు అందరూ కలిగి ఉండాలి, అపేక్షించాలని చెప్తున్నాను కదండి. అనగా ఆత్మవరములు ఎన్ని? ఆత్మవరములు ఎన్ని? 9. పిల్లలకు, చిన్నపిల్లలు కూడా మర్చిపోయారు అనమాట. అయితే అప్పుడే సండేస్ ఆడ రావడం కొంచెం తగ్గిపోతుంది కాబట్టి ఆవిడ కూడా బాలు నడవసంతున్న వరకు తెలియచేయాలి. తెలియజేస్తే కనుక ఏమవుతుంటదండి? దేవుని మార్గం కూడా వారు జీవించడానికి, వారి జీవితకాలం మొత్తం దేవుని మార్గంలో జీవించడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక వారు తప్పిపోతే దేవుని ఇంకా వారి జ్ఞాపకాలు ఉండరు, దేవుని జ్ఞాపకాల వరకు ఉండరు ఇంకా అసలు. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. గమనించినట్లయితే కనుక ఆ యొక్క ఆత్మ వరములు మనమందరూ కూడా వాటి కొరకే, అంటే వాటి మనము కలిగి ఉండాలి, మనందరూ కూడా కలిగి ఉండాలి అండి. ఆత్మ సంబంధమైనటువంటి వరములు మనమందరూ వాటి కొరకే ఆశపడుతూ వాటి మనందరూ కూడా కలిగి ఉండే వారముగానే ఉండాలి. ఆత్మ వరములు మొదటిగా దానిలో ఉన్నది ఏమిటి అంటే ప్రేమ. అక్కడ వస్తువులు కనబడుతున్నాయి కదా మనకి, అక్కడ కనబట్టలేదు, మనకి కనబట్టలేదు కదా. మొదటి యొక్క వస్తువులు మనకు ఆ పదం కనబడుతూనే ఉంటున్నది. ఏంటంటే అది కనుక ప్రేమ కదండి. అంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఆ 9 కనబడుతున్నాయి కదా, ఆ 9 కూడా మనలో ఉండాలి, మనలో ఉండాలి. ప్రేమ, విశ్వాసము. చెప్తారా పిల్లలు? చెప్తారా? చిన్నపిల్లలు ఆత్మవరములు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క ఆత్మ వరముల కొరకు మనందరూ కూడా ప్రయాసపడాలి, దాని కొరకి పరిగెత్తాలి, మనందరూ కలిగి ఉండాలి, దాని కొరకి ఆశపడుతూ, దాని కొరకి ఆలోచన కలిగి, దాని కొరకి తపన పడుతూనే ఉండాలి. ఆత్మ వరములు ప్రతి ఒక్కరు కూడా కలిగే ఉండాలి. ఆ ఆత్మ వరముల చేత ప్రతి ఒక్కరిని పంచుతూనే, ప్రేమిస్తూనే ఏంటండి సమాధానంతో అందరు కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్య లోకములో జీవించగలుగుతూనే ఉంటారు. మనం కలిగి ఉండిన వారమైతే సంతోషంగా దేవుళ్ళు బ్రతకగలుగుతూనే ఉంటారు. కలిగి ఉండని వారైతే సమాధానం ఉండదు, కొట్లాటలే ఏంటి, వారి జీవితంలో, వారి కుటుంబంలో నెమ్మది లేకుండా అండి, ఎదుగుదల లేకుండా, అభివృద్ధి లేకుండా, చూడకుండా అలాగన ఎన్ని కూడా మనం చూడగలుగుతూనే ఉంటాం. లేని వారైతే వారి కుటుంబాలు ఎన్ని కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆత్మ వరములు ఇవన్నీ కూడా మనందరూ కూడా కలిగే ఉండాలి. దేవుని ప్రేమ అంటే విశ్వాసము, సమాధానము, సాత్వికము, ఇలా ఇంకా చాలా కనబడుతాయి. ఇలాగన ఈ 9 కూడా మనం కూడా కలిగే ఉండాలి. వారికి మనం ప్రయాసపడాలి, దానిని మనం కోరుకుంటూ దేవుణ్ణి అడుగుతూనే పొందుకుంటూనే ఉండాలి. సరే, నెక్స్ట్ అక్షరం ఏంటండి? మరొక అక్షరం, తర్వాత అక్షరం ఏమిటి ఉంటుందండి బ్లెస్సింగ్ లో? ఐ కదండి. ఐ అనేటువంటి అక్షరముకు దానికి అర్థం కాదు. ఏమిటంటే గనక సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఐ అనేటువంటి పదమునకు అనేక అక్షరముకు అర్థం ఏమిటంటే కనుక చదివిన వాక్యంలో మనకు కనబడుతూనే ఉంటున్నది. ఏమర్థమైందండి? చదివినటువంటి వాక్యంలో ఆ మాటల బట్టి, ఆ పదములు బట్టి మనకి ఏమర్థమైంది చెప్పండి? స్ట్రైక్ అవ్వలేదు మనకి, అంతేనా? ఐ ఇంటెలిజెంట్ అంతేనంటారా? అనగా ఇంటెలిజెంట్. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే కనుక వివేకవంతుడుగా మనం అందరూ కూడా ఉండాలి. ఎలా ఉండాలంటే అండి, వివేకవంతుడుగా మనం అందరూ కూడా ఉండాలి. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గనక ఇక అంత్యకాలంలో దుర్బోధులు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. అనేక మంది నిన్న వచ్చి మీ మధ్యకు వచ్చి, మీ వద్దకు వచ్చి నేను సేవకుడిని పలానా చోటు చేస్తున్నాను, నా ట్రైనింగ్ అయిపోయింది, సేవ చేస్తున్నాను అని సేవకుడు కాని వాడు కూడా మీ వద్దకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఏమి ధరించుకొని వచ్చి మీ దగ్గర చెప్తూ ఉంటారని చెప్పి ఉన్నారండి? చెప్పాలి. ఏమి ధరించుకొని మీ వద్దకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు, ఈ విధంగా చెప్తూ ఉంటారు అని దేవుని యొక్క మాట మనకి చెబుతూ ఉన్నది. ఏం ధరించుకొని వస్తారంటే మీ వద్దకు, మన వద్దకు
గొర్రెలు కాదు, తోడేలు. హల్లెలూయా. తోడేలు యొక్క చర్మము ధరించుకొని మన మధ్యకు వస్తారంట. నేను ప్రవక్తనమ్మా, లేదంటే కనుక నేను మీకోసం చెప్పేస్తాను, మీ కుటుంబాలను చెప్పేస్తాను, మీ కుటుంబంలో శోధన రాబోతుందమ్మా, 7 వారాల ప్రార్థన నాతో పెట్టించుకోండమ్మా, 7 వారాల్లో నాతో మీ ఇంట్లో మీ రూములో నాకు భోజనం పెట్టండి అమ్మా, ప్రార్థన చేసిన తర్వాత నేను మీకోసం ప్రార్థన చేస్తాను కదా, భోజనం నేను చేస్తే కనుక మీ కుటుంబంలో ఆ యొక్క సమస్య, ఆ శోధన తొలగిపోద్ది, రాబోతుందమ్మా, చాలా పెద్దదిగా చాలా ఘోరంగా ఉంది, మీరు దాన్ని తట్టుకోలేదు, నిలబడలేరు మీరు అసలు అని ఈ విధంగా నన్నే మనకు కనబడుతూనే ఉంటాయి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒక ఇద్దరు చూస్తున్నాను, నాకు అలాగా నేను అన్ని కూడా అనుభవపూర్వకంగా చెప్తూనే ఉంటున్నాను. దేవుడు అలాగా నాకు ఏదో అనుభవం అలాగా ఇస్తున్నాడు, చేస్తున్నాడు కూడా. హల్లెలూయా. ఏదో 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వయసున్నటువంటి ఆ వారు కాదు వాళ్ళు. ఇంకానండి ఇంచుమించు ఒక 30-35 లోపల ఉన్న వాళ్ళే వారేంటో ఒక గుట్టుమాన్ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు శోధన రాబోతుందమ్మా, చాలా దారుణంగా ఉంటుందమ్మా, మీరు ఆ శోధన ఎదుర్కోలేరమ్మా, చాలా కష్టంగా ఉంటుందమ్మా, మీరు చాలా బాధపడుతూ కన్నీరు కాడుస్తూనే ఉంటారమ్మా, నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను, నేను ఎప్పుడైనా సరే వచ్చి మీ ఇంటికి ప్రార్థన చేస్తూనే ఉంటాను, అలాగే నా ప్రార్థన చేయించుకున్నట్లయితే కనుక మీకు సమస్య పోతుందమ్మా అని చెప్తున్నారంట. ఇంకొకరైతే కనుక, అమ్మా మీ కుటుంబంలో శోధన రాబోతుంది, నేను ప్రార్థన చేయాలి, మీకు గర్భ రాకుండా ఉంటుంది చూసుకోండి, నేను ప్రార్థన చేస్తాను మీకు. డిఫరెంట్ వేస్ లాగా ఏదంటే కనుక అలా చేస్తూనే ఉంటున్నారు అండి. తోడేలు యొక్క చర్మం ధరించి మీ యొద్దకు మన యొద్దకు మన మధ్యకు వారు రాబోతూ ఉన్నారు. సో దేవుడు ఏం చెప్పున్నాడండి, వివేకము కలిగి అనగా వివేకము ఆత్మతో నింపబడి మనందరూ కూడా మెలగాలి, ఉండాలి. హల్లెలూయా. ఏ ఒక్కరైనా సరే దేవుని మాటలు చెప్తున్నారు, మా దేవుని మాట పలుకులు ఉన్నాయి, దేవుని వాక్కు చెబుతున్నారంటే కనుక ఆ దేవుని వాక్య ప్రకారంగా ఉన్నాయా లేదా అని పరిశీలించుకోవాల్సిందిగా నా యొక్క మనవి కదండి. కొరంథీ సంఘంలో బిడ్డలో చూసినట్లయితే కనుక ఆ సేవకుడు చెప్పేటువంటి మాటలు ప్రతి మాటను కూడా వారి గ్రంథ ప్రకారముగా అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న విధముగానే ఉన్నాయా అని పరీక్షించుకొని ఓకే నిజముగానే దేవుని మాటలు ఇవి, ఆ విధంగానే దేవుని మాటలు చెబుతూ ఉన్నారు అని అలాగని ఫైనలైజ్ చేసుకునేవారు, ఆ విధంగా ఉండేవారు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆత్మ చూసంటే వివేకవంతుడిగా ఉండాలి, వివేచన ఆత్మ అందరూ కూడా కలిగి ఉండాలి, పొందుకోవాలి. అంటే ఎదుటి వ్యక్తి ఏమి చెప్పబోతున్నాడో లేదంటే కనుక ఏమి చెప్పాలనుకుంటున్నాడో తన ఆలోచన విధానం ఏ విధంగా ఎలాగైతే ఉంటున్నదో మనం అది గ్రహించగలిగే వారముగా ఉండాలి. మనిషి కొంచెం ఆవలించారు అనుకోండి, పేగులు కట్టగలుగుతారండి అని అంటూ ఉంటారు. లోకపరంగా ఉండే మాటలు అనుకోవచ్చు. మనకు అది పక్కన పెట్టేస్తే కనుక ఆత్మీయంగా దేవుడు మనకి ఇది ఇవ్వగలుగుతూ ఉంటాడు, ఇస్తాడు. దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మనకి ఇవ్వగలుగుతూ ఉంటాడు, ఇస్తాడు. వివేచన ఆత్మ ఏంటి? వివేచన ఆత్మ అనగా వివేకము కలిగి అందరూ కూడా కలిగి ఉండాలి, నడుచుకోండి అని చెప్తున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి, జీవించాలి. అసలు మనం జీవించేది అంత్యకాలములో. బుక్స్ లో కూడా చూస్తూ ఉన్నాను, అందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయిపోతున్నారంట. ఒక్కొక్క రాష్ట్రానికి ఎంతమంది ఉండాలని చెప్పి వెళ్ళిపోవడము, కొంతమంది తయారు చేసుకోవడము, అలాగ చాలా పెద్దగా అయిపోతున్నదంట. అందరూ కూడా పూజించేది, ఆరాధించేది, అనుసరించేది ఒక్కరేనే కదా. మనకున్నది ఒకే ఒక దేవుడు కదా, ఆయనే కదా, ఆయననే అందరూ కూడా ఆరాధిస్తూనే ఉన్నాం. ఇంకా ఇలాగా సెపరేషన్స్ ఎందుకో, ఇలా పార్టీషన్స్ ఎందుకో, ఇలాగా భాగాలుగా విభజించుకోవడం, ఇంకా విడగొట్టుకోవడమో ఇంకా ఎందుకు అర్థం అవ్వట్లేదు. సరే, ఏదేమైనా సరే వివేకం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని దేవుడు చెబుతూనే ఉంటూ ఉన్నాడు. నెక్స్ట్ అక్షరం ఏమిటి ఉన్నదండి? చివరకు చేస్తూనే ఉన్నాం. నా మాట తొందరగా ముగిస్తాను. ఇంకా ఎన్ అంటే కనుక దానికి అర్థం ఏమిటంటే, ఆ అక్షరముకు అర్థం ఏమిటంటే కనుక న్యూ బార్న్. ఏంటండి? న్యూ బార్న్ అంటే క్రొత్త జన్మ. ఆ పదములకు అర్థాలు ఏంటంటే కనుక క్రొత్త జన్మ. హల్లెలూయా. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2:8 చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. న్యూ బోర్న్ ఏంటంటే కనుక అనగా క్రొత్తగా జన్మించాలి, అనగా క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారుగా ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను, నేను శిశువులను చెప్పడం లేదండి, శిశువులను అనగా చిన్న బిడ్డల వల్ల మనందరం అటువంటి వారికి మనందరూ కూడా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి అండి, ఒక నెలల పిల్లలు అనుకోవచ్చు, లేదా ఆ నెలల బిడ్డ ఉన్నారనుకోండి, ఎలాగుంటారు చెప్పండి ఒకసారి. ఈ కుళ్ళు కుతంత్రము అని చదివినటువంటి మన మాటలు పక్క మెడిసిన్ ఇక్కడ ఏం కనబడుతుంది చెప్పండి ఒకసారి. సమస్తమైన దుష్టత్వమును, అంటే చిన్నపిల్లలలో ఇవి ఏమైనా ఉంటాయా? పసిగొందు అంటారు కదండి, నెలల బిడ్డ అన్నారు అనుకోండి, వారిలో ఇవి ఏమైనా కనపడతాయి? వారు ఉంటాయి ఏమైనా? వారికి ఏం తెలుసా? హల్లెలూయా. చూస్తుంటే కనుక దుష్టత్వము అండి, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అంటే ఇవేవి కూడా ఆ చిన్న బిడ్డలలో ఏమి కూడా ఉండవు. ఉదాహరణకి ఇప్పుడు ఉన్న బిడ్డలలో చూసినట్లయితే చిన్న బిడ్డగా కనబడుతుంది కాబట్టి తనలో ఇవేమైనా ఉంటాయా? అసూయ ఏమైనా ఉంటాయా? వేషధారణ ఉంటదా అండి? వేషధారణ ఉంటదా అంటే? దుష్టత్వం ఉంటదా? కపటము ఉంటదా? ఏమైనా ఉంటాయి వారిలో ఉంటాయా? ఉండవు. అంటే ఆ విధంగా మనమందరం కూడా, దానికి అర్థం ఏంటి? మనలో ఉన్నాయి. ఏమున్నాయి? అన్నీ ఉన్నాయేమో ఎవరిలోనైనా, లేదా ఏ ఒక్కడైనా ఉందేమో. దేవుడే చెప్తున్నారు కదండి, ఇది నా మాటలు కాదు కదా, దేవుని వాక్యం మనకి చెప్తూనే ఉన్నది. కాబట్టి ఏంటంటే కనుక ఏ ఒక్క మానవుని కూడా ఇవేవి కూడా ఉండకుండగా అప్పుడే, లేదంటే కనుక క్రొత్తగా జన్మించినటువంటి బిడ్డ వలె ఆ విధంగా మీరు అందరూ కూడా ఉండినట్లయితే, ఆ విధంగా మీరు ఉండాలి. ఆ విధంగా ఉండినట్లయితే గనక చాలా మంచిది అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి గమనించండి, క్రొత్తగా జన్మించిన శిశువులను మనమందరూ కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు మనకి చెబుతూ ఉన్నారు. దేవుడు చెప్పిన మాటనే జ్ఞాపకం చేసుకునే ఉంటున్నాను. మరలా ఒకసారి చెప్తాను. ఏంటంటే గనక చిన్న బిడ్డలను రానీయుడి, నా యొద్దకు రానీయుడి, ఇలాంటి వారిదే. చెప్పండి, మీకు అంత తెలుసు, ఇలాంటి వారిదే కదండి, ఇలాంటిదే దేవునికి రాజ్యం, పరలోక రాజ్యంలో చెబుతూ ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనలో ఈ లోకములో ఉన్నవి, అయితే లోకములో ఉన్నటివి మనల్ని ఏది కూడా ఉంచుకొనకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అనగా లోకములో ఏమున్నాయనంటే అనేకలు ఉన్నాయండి బాబు, ఒకటి కాదండి, చాలా 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 ఉన్నాయని చెప్పవచ్చును కూడా మనం కదండి. అసూయ ఉంటది, దుష్టత్వం ఉంటది, వేషధానం ఉంటది, జాగ్రత్తం ఉంటది, కపటం ఉంటది, మోసం ఉంటది అండి. ఇంకేముంటాయి? చాలా ఉంటాయి. అబద్ధం ఆడడం అండి, దుర్భాషలు ఆడడం, వేషాలు వేయడం, ఇంకేముంటాయి? హత్యలు చేయడం, ఇలా చాలా మోసగించడం అండి, ఇలాగా చాలా రకాలుగా మనకు కనబడుతూనే ఉన్నాయి కూడాను. ఏమి కూడా మనలో ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు, సెలవిస్తున్నాడు. ఏమి లేకుండా ఉన్నారు వారు ఎవరున్నారు చెప్పండి? కపటము, దుష్టత్వము అంటే ఇలాగ ఏవి కూడా లేకుండా ఎవరున్నా చెప్పండి? చిన్నపిల్లలైతే గనక ఇవేవి కూడా వారిలో ఉండవు, కనబడవు. అంటే అటువంటి వారు దేవుడికి ఇష్టము. అటువంటి వారుగా మీరందరూ కూడా ఉండండి, తయారవడమ్మా. ఏవి కూడా మీలో ఏది కూడా ఉంచుకొనకండి, పెట్టుకొనకండి. వాటన్నిటిని కూడా తీసివేసుకోండి. నేనే వాటిని తీసివేయగలుగుతాను, నేనే వాటిని కడగలుగుతాను, మీలో నుంచి తీసివేయగలుగుతాను, కడగలుగుతాను. కాబట్టి తీసివేయండి అమ్మా. ఏమి కూడా కలిగి ఉండకండి. చిన్న పిల్లల వలె అండి, పసి పిల్లల వలె, శిశువుల వలె మీరందరూ కూడా ఆ విధంగా మీరందరూ కూడా ఉండాలి అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. చివరిగా బ్లెస్సింగ్ అనే పదములో అక్షరము ఏమిటే ఉన్నదంటే కనుక
జీ ఏంటి జీ. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా హల్లెలూయా. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మనకి తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే కనుక, మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే కనుక, జీ అంటే కనుక ఆ అక్షరముకు అర్థం ఏంటంటే కనుక జెంటిల్నెస్. చూడండి, జెంటిల్మెన్ అని చెప్తుంటారు కదండి, జెంటిల్మెన్ అని. అలాగా జెంటిల్నెస్ ఆ అక్షరముకు అర్థం. అనగా సాత్వికము కలిగి ఉండాలి, సాత్వికము కలిగి ఉండాలి. మోషే భూమి మీద ఉన్న వారందరూ మిక్కిలి సాత్వికుడు. హల్లెలూయా హల్లెలూయా. సాత్వికముగా మనమందరూ కూడా ఉండాలని దేవుడు చెప్పే ఉన్నాడు. ఆదిలో నుండి మనకి తెలియస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. సాత్వికులుగా ఉండాలి అని చెప్తూనే ఉన్నారు. అనగా చెప్పాలంటే దేవుని యొక్క బిడ్డలు క్రైస్తవులు ఏ విధంగా ఉండాలో దేవుడు మనకి చెప్పే ఉన్నాడు కూడాను. సాత్వికము కలిగి సాత్వికంగా మనందరూ కూడా ఉండాలి అని. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే మోషే చూసుకున్నట్లయితే కనుక ఏ విధంగా తను జీవించి ఉన్నాడండి. తనను కనుక ఎవరైనా ఒక మాట అన్నారంటే కొట్టేసి తర్వాత లాస్టింగ్ గా చంపే స్టేజ్ లో కూడా వెళ్ళిపోయి ఉన్నాం. అంటే అటువంటి మనసు తన అలాగా ఉన్నాడు. అలాంటిది మోషేతో దేవుడు మాట్లాడగా అండి, మోషేని ఆ విధంగా మార్పు చెందాడు. ఏ విధంగా అయిపోయి ఉన్నాడండి? సాత్వికుడుగా అయిపోయి ఉన్నాడు. సాత్వికమైన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టనే దేవుడు అక్కడ మోషేను చూసి ఉన్నాడు. కాబట్టనే మార్పు చెందినటువంటి మోషేను చూసి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికంటే కూడా మోషే సాత్వికుడు అనేటువంటి సాక్ష్యము కూడా మోషే భక్తుని పట్ల కూడా దేవుడు అక్కడ ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సో ఈ విధంగా బ్లెస్సింగ్ అనేటువంటి పదమునకు మనము ఈ దిన మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా జీవించినట్లయితేనే దేవుని ద్వారా దేవుని నుండి మనము దీవెనలు ఆశీర్వాదాలు మనందరూ కూడా పొందుకొనగలుగుతూ ఉంటాము. మొదటిగా దేవుని కోసం ఎప్పుడు కూడా ప్రకాశించే వారుగా ఉండాలి. ఎల్లంటే గనక సింహం వల్ల మనందరూ కూడా ఉండాలి. అంటే నీతిమంతుల వల్ల నీతిమంతుల వల్ల ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. అంటే ధైర్యము నిలబడాలి దేవునిలో. అంటే ఈ అంటే గనక ఐస్ కన్నులు, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములను చూసే కన్నులుగా మన కన్నులు ఉండాలి. ఎస్ అంటే కనుక సక్సెస్, అంటే విజయమును. ఏ విధంగా మన విజయం చూడగలుగుతూ ఉంటామంటే దేవుని వాక్యమును నిత్యము ధ్యానిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటున్న వారైతే కనుక ఇప్పుడు కూడా దేవునిలో వర్ధిల్లుతూనే ఉంటూ ఉంటారు. నెక్స్ట్ ఎస్ అంటే ఇది కనుక స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనటువంటి వరములను ఇప్పుడు కూడా మనం దేవుని ద్వారా పొందుకుంటూ అడుగుతూ మనము ఆశిస్తూ కోరుకుంటూ పొందుకుంటూ మనం కలిగి ఉండే వారంగా ఉండాలి. నెక్స్ట్ ఐ అంటే కనుక ఇంటెలిజెంట్, చాలా తెలివిగా చాలా వివేకము కలిగి మనందరూ కూడా ఉండాలి. అంటే వివేచన ఆత్మ చేత ప్రతి ఒక్కరు కూడా నింపబడుతూనే ఉంటూ ఉండాలి. వివేచన ఆత్మ అందరూ కూడా కలిగే ఉండాలి. నెక్స్ట్ ఎన్ అంటే కనుక న్యూ బోర్న్, అంటే ఏ ఒక్కరైనా సరే ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క దేవుని బిడ్డ చూసుకుంటే కనుక క్రొత్తగా జన్మించాలి, క్రొత్తగా జన్మించిన వారముగా ఉండాలి. క్రొత్తగా అంటే కనుక చిన్నపిల్లలు ఏ విధంగా అయితే కనుక ఉంటారు, వారిలో దుష్టత్వము, కపటము, అసూయ, అంటే మనలో ఉన్నటువంటివి ఏవి కూడా చిన్నపిల్లలో ఉండవు. కాబట్టి మీరు ఆ విధంగా ఆలాదన మీరు ఉండాలి. అటువంటి వారు, అంటే ఇలాంటి వారితో పల్లపు రాజ్యం దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా ఉండినట్లయితే, మీరు ఆ విధంగా జీవిస్తున్నట్లయితే కనుక మీదే ఆ లోకం పల్లపు రాజ్యము. నెక్స్ట్ చివరగా అన్నటువంటి అక్షరము ఎన్.
ఎన్ అంటే సారీ చివరగా జీ జీ అంటే కనుక జెంటిల్నెస్. హల్లెలూయా. సాత్వికముగా మనందరూ కూడా లోకములో జీవించమని దేవుడు చెబుతూ ఉన్నాడు అండి. మోషే చాలా మంచి సాత్వికం కలిగి ఉన్నాడు. సాత్వికుడు అని దేవుడే మోషే గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మనమును అటు విధముగానే లోకములో జీవించమని దేవుడు చెబుతూ ఉన్నాడు. సాత్వికుల వలె దేవుడే సాత్వికుడు. అనేక మంది సాత్వికంగా అలాగే దేవుళ్ళు అలాగా జీవించి ఉన్నారు కూడా. మనమును ఆ విధంగానే సాత్వికులమైన మనస్సు కూడా కలిగి సాత్వికులుగా జీవించాలని దేవుడు చెబుతారు. ఇటువంటి విధముగా ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా జ్ఞాపకం గుర్తుంచుకొని అటువంటి విధముగా జీవిస్తున్న వారమైతే గనక ఖచ్చితంగా దేవుడు మనం ఆశ్రయిస్తూనే ఉంటాడు. సో దేవుడు ఆ విధంగానే ప్రతి ఒక్కరిని ఆశించాలని కోరుతూ ఆశిస్తూ కొద్దిమటి మన ఇంట్లో దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.